రమణ మహర్షి గారు అరుణాచలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక యువకుడైన భక్తుడు వస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ యువకుడి వద్ద ఏమీ లేవు. ఎప్పుడొచ్చినా ఏదో ఒక చిన్న కోరిక కోరుకునేవాడు. రమణ మహర్షిని ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే అత్యంత అరుదుగా ఒక చిన్న చేష్ట చేసేవాడు. తన చెయ్యిని గాల్లో ఇలా తిప్పుతూ ఉండేవాడు. దాని అర్థం అయిపోతుంది వెళ్ళు అని. ఒకనాడు ఆ యువకుడు వచ్చి రమణ మహర్షిని, నేను బాగా చదువుకోవాలి, నన్ను ఆశీర్వదించండి గురుదేవా అని అడిగాడు. రమణ మహర్షి గారు చెయ్యి గాల్లో తిప్పారు. మళ్ళీ కొద్ది రోజులకు ఆ యువకుడు, నాకు ఈసారి ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నన్ను ఆశీర్వదించండి గురుదేవా అని అడిగాడు. మళ్ళీ రమణ మహర్షి గారు చెయ్యిని గాల్లో తిప్పాడు. ఈసారి యువకుడికి ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇంకొంతకాలానికి మళ్ళీ వచ్చాడు ఆ యువకుడు. ఈసారి నాకు పెళ్లి కావాలి అని కోరుకున్నాడు. రమణ మహర్షుల వారు మళ్ళీ చెయ్యిని గాల్లో తిప్పాడు. యువకుడికి పెళ్లి కూడా అయిపోయింది. మరికొంతకాలానికి వచ్చాడు. నాకు పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. మళ్ళీ రమణుల వారు గాల్లో చెయ్యిని తిప్పాడు. సంతానం కూడా కలిగింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఆ కొంతకాలం తర్వాత బాధలో వచ్చాడు ఆ యువకుడు. నా సంతానానికి ఏదో సమస్య, నాకు మీరే దారి చూపాలి భగవాన్ అని అన్నాడు. ఎప్పటిలాగే రమణ మహర్షుల వారు చెయ్యిని గాల్లో తిప్పాడు. తన సంతానంలో ఒకరు మరణించారు. మళ్ళీ తన భార్యకు ఏదో సమస్య అంటూ వచ్చాడు ఆ యువకుడు. రమణులు చెయ్యిని గాల్లో తిప్పాడు. ఈసారి భార్య కూడా మరణించింది. మళ్ళీ వచ్చాడు, ఇంకేదో సమస్య. మళ్ళీ రమణ మహర్షి గారు చెయ్యిని గాల్లో తిప్పారు. ఈసారి ఉద్యోగం పోయింది. మళ్ళీ వచ్చాడు ఆ యువకుడు. తన సంతానం అంతా పోయింది, భార్య కూడా పోయింది, ఆస్తి పోయింది, ఉద్యోగం కూడా పోయింది. ఈసారి వచ్చి అడగడానికి ఏమీ లేదు కాబట్టి ఊరికనే వచ్చి రమణ మహర్షి వద్ద కూర్చున్నాడు ఆ యువకుడు. అప్పుడు నోరు తెరిచి మాట్లాడాడు రమణ మహర్షుల వారు. ఆ యువకుడితో అన్నాడు, నాయన భక్త, మొదట నీవు వచ్చినప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా నీ దగ్గర ఏమీ లేదు. మొదట ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది అని అన్నాడట. కాబట్టి మిత్రులారా, నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఏం కూడబెట్టుకుంటున్నాము, కూడబెట్టుకొని ఏం సాధిస్తున్నాము, ఈ ప్రపంచానికి అసలు ఏం చూపించాలనుకుంటున్నాము, అసలు మన పనేమిటి? ఒక్కసారి ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకొని ఆలోచించండి మిత్రులారా. దేని కొరకు మనం పడే ఈ కష్టమంతా? సాదాసీదా జీవితం అనుభవించడానికి, ఆనందమయ జీవితం గడపడానికి కావలసిన లగ్జరీస్ నీ దగ్గర లేవా? అనుభవించే సామర్థ్యం నీ దగ్గర లేదా? ఇంత డబ్బు, ఇన్ని కార్లు, ఇంత పెద్ద ఇల్లు ఉండి చాలా పెద్ద గది ఉంటేనే మనకు నిద్ర పడుతుందా? దేనికి ఈ హంగామా? వేసుకోవడానికి ఒక బట్ట ఉంటే సరిపోదా? 1,00,000 రూపాయల కోటు వేసుకుంటేనే మనకు ఈ సమాజంలో గౌరవం ఉంటుందా? వస్తువులు వద్దు అన్నట్లే ఆ వస్తువుల్లోనే చిక్కుకొని పోకూడదు మిత్రులారా. ఏది ఎంతవరకు తెలుసుకోవడమే జ్ఞానం. ప్రపంచం ఉన్నది మనకు జ్ఞానాన్ని పెంచడానికే కానీ భౌతిక సుఖాల కోసం కాదు అని తెలుసుకోవాలి. హరే కృష్ణ, ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హరే కృష్ణ.